ఈరోజు మనం ఎవరికీ పెద్దగా కనిపించని కానీ మనందరికీ అత్యంత అవసరమైన ఒక అదృశ్య సైన్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే రైల్వే ట్రాక్ మెయింటెనర్స్. లక్షలాది మంది ప్రాణాలకు భద్రత కల్పించే ఈ పని వెనుక అసలు వాస్తవాలేంటో, వారి లైఫ్ ఎలా ఉంటుందో ఈ విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించండి, మనం ప్లాట్ఫామ్ మీద నించున్నప్పుడు ఒక ఎక్స్ప్రెస్ రైలు భయంకరమైన స్పీడ్తో మన ముందు నుండి రైమని దూసుకుపోతుండే ఆ అడ్రినలిన్ రష్ మామూలుగా ఉండదు కదా. మరి ఆ థండరింగ్ స్పీడ్లో వెళ్లే రైలు ఏ ప్రమాదం లేకుండా గమ్యం చేరుకోవడానికి కారణమెవరు? గతంలో గ్యాంగ్ మ్యాన్ అని పిలిచే ఈ ట్రాక్ మెయింటైనర్లే ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ల ట్రాక్స్ని కాపాడతారు. కాబట్టే మన రైలు ప్రయాణం అంత సేఫ్గా సాగుతోంది. సో ఈరోజు మనం ప్రధానంగా ఒక 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. ఈ సైలెంట్ రైల్వే వారియర్స్ ఎలా పనిచేస్తారు, వాళ్ల జీతం మరియు ఆర్థిక ప్రయోజనాలు ఏంటి, దీనికి అసలు అర్హత మరియు ఎంపిక విధానం ఎలా ఉంటుంది, అలాగే కెరియర్ గ్రోత్ మరియు ప్రమోషన్స్, ఫైనల్గా వాళ్ల గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇది కేవలం ఒక జాబ్ ప్రొఫైల్ కాదు, వాళ్ల భావోద్వేగాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం. ముందుగా సైలెంట్ రైల్వే వారియర్స్ గురించి చూద్దాం. పర్ఫెక్ట్ అలైన్మెంట్ కోసం వీళ్లు చేసే నిరంతర పోరాటం మామూలుది కాదు. ఇది రైల్వేలో ఉండేలో సాధారణ గ్రూప్ డి ఉద్యోగం అని అనుకుంటే మాత్రం మనం తప్పుపడినట్లే. రైల్వే ట్రాక్స్ ఎప్పుడూ పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉండేలా చూసుకోవడానికి 24 గంటలు నిరంతరాయంగా జరిగే ఒక నిశ్శబ్ద పోరాటమిది. బయట సమాజం ఈ ఉద్యోగాన్ని ఎలా చూస్తుందో తెలుసా? చాలామందికి ఇది కేవలం ట్రాక్స్ మీద అటూ ఇటూ నడుస్తూ వెళ్లే ఒక చిన్న పనిగా మాత్రమే కనిపిస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే అది ట్రాక్స్ మీద నడవడం కాదు, ఆ ట్రాక్స్కు ప్రాణం పోయడం. ఇది హైలీ టెక్నికల్ మరియు ఫిజికల్గా ఎంతో శ్రమతో కూడుకున్న పని. చెప్పాలంటే లక్షల ప్రాణాలను కాపాడే పూర్తి బాధ్యత వీళ్ల భుజాలమీదే ఉంటుంది. ఈ నెంబర్ చూశారా? 25 కేజీలు. వినడానికే చాలా కష్టంగా ఉంది గదా. వీళ్ళ డ్యూటీ ప్రతిరోజూ ఉదయం 7 గంటలకే మొదలవుతుంది. సుమారు 20 నుండి 25 కేజీల బరువుండే టూల్ కిట్ని భుజాన వేసుకుని కిలోమీటర్ల కొద్దీ ఆ ట్రాక్స్ మీద నడవాల్సిందే. ట్రాక్ ప్యాకింగ్ చేయడం, రైల్స్ మార్చడం, ఆ పెద్ద పెద్ద బోల్ట్స్ టైట్ చేయడం, ఇలాంటి కష్టమైన పనులన్నీ ఆ బరువును మోస్తూనే ఫినిష్ చేయాలి. అసలు వాతావరణ పరిస్థితులైతే ఏమాత్రం కనికరం చూపించవు. 45 డిగ్రీల మండుతున్న ఎండైనా, కుండపోతగా మాన్సూన్ వర్షాలు పడుతున్నా, లేదా గడ్డకట్టే చలి అయినా సరే వీళ్లు ఫీల్డులో ఉండాల్సిందే. ఇంకా డేంజరేంటంటే చిమ్మ చీకట్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా నైట్ పెట్రోలింగ్ చేయడం. అక్కడ భయపడటానికి అస్సలు స్కోప్ లేదు. కేవలం డ్యూటీ మాత్రమే వాళ్ల మైండ్లో ఉంటుంది. సరే, మరింత కష్టానికి తగ్గ ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. వర్కింగ్ క్లాస్కు ఆర్థిక స్థిరత్వం అనేది చాలా ముఖ్యం గదా. లెవెల్ 1 కేటగిరీకి చెందిన ఈ జాబ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంతో స్థిరమైన మరియు గౌరవప్రదమైన ఇన్కమ్ సోర్స్గా నిలుస్తుంది. శాలరీ బ్రేక్డౌన్ గమనిస్తే బేసిక్ పే 18,000తో స్టార్ట్ అవుతుంది. కానీ దీనికి యాడ్ అయ్యే అలవెన్స్లే ఇక్కడ గేమ్ చేంజర్. హెచ్ఆర్ఏ, డిఏతో పాటుగా వాళ్లు ఫేస్ చేసే రిస్క్కు తగినట్లుగా హార్డ్షిప్ అండ్ రిస్క్ అలవెన్స్ కలుస్తుంది. దాంతో స్టార్టింగ్లోనే నెలకు 30,000 నుండి 35,000 వరకు చాలా డీసెంట్ శాలరీ వస్తుంది. ఇవి కాకుండా ఓవర్ టైం పే, ఇయర్లీ బోనస్లు, రైల్వే పాస్ లాంటి బెనిఫిట్స్ ఈ ప్యాకేజ్ని ఇంకాస్త స్ట్రాంగ్ చేస్తాయి. మరి ఈ జాబ్కి ఎలా సెలెక్ట్ అవుతారు? ఇక్కడ అర్హత మరియు ఎంపిక విధానం గురించి మాట్లాడుకుందాం. వయస్సు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండి 10th క్లాస్ లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలనేది బేసిక్ రూల్. కానీ అసలు విషయమేంటంటే ఇక్కడ సర్టిఫికెట్ల కన్నా గ్రౌండ్ రియాలిటీని తట్టుకునే స్టామినా చాలా ఇంపార్టెంట్. ఇది ఏసీ ఆఫీస్ జాబ్ కాదు, కాబట్టి ఆ ఫిజికల్ స్టామినా ఉన్నవాళ్లు మాత్రమే దీనికి కరెక్ట్గా సెట్ అవుతారు. ఈ సెలెక్షన్ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా 3 కఠినమైన దశల్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 10th స్టాండర్డ్ మ్యాథ్స్, సైన్స్ అయినా సరే కాంపిటీషన్ ఓ రేంజ్లో ఉంటుంది. సెకండ్ స్టెప్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలయ్యేది. ఏకంగా 35 కేజీల బరువును మోసుకుంటూ పరిగెత్తాలి, అలాగే 1 కిలోమీటర్ రన్ కంప్లీట్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రైల్వే ప్రమాణాల ప్రకారం, ముఖ్యంగా కంటిచూపు విషయంలో వాళ్లు ఎంత కఠినంగా ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెక్స్ట్, కెరీర్ గ్రోత్ మరియు ప్రమోషన్స్. చాలామందిలో ఒక పెద్ద అపోహ ఉంటుంది, ఒకసారి ట్రాక్ మెయింటైనర్గా జాయిన్ అయితే ఇక రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండిపోతారని. నో వే! ఆ అపోహను ఇప్పుడే పక్కన పెట్టేయండి. ఇక్కడ కెరీర్ గ్రోత్ ఏమాత్రం స్టాగ్నెంట్గా ఉండదు, చాలా ఆశాజనకంగా ఉంటుంది. అదెలాగో ఈ టైమ్లైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. లెవెల్ 1 ట్రాక్ మెయింటైనర్గా కెరీర్ స్టార్ట్ చేసినవారు జస్ట్ 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి కాగానే ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు.
భవిష్యత్తులో వాళ్ళు కనుక ఎల్డీసీ లాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే జూనియర్ ఇంజనీర్గా లేదా స్టేషన్ మాస్టర్గా కూడా ప్రమోట్ అవ్వచ్చు. అంటే టాలెంట్ ఉంటే చాలు, ఫీల్డ్ వర్క్ నుండి నేరుగా ఆఫీస్ వర్క్కి మారే సూపర్బ్ ఆపర్చునిటీ ఇది. సరే, ఇదంతా పాజిటివ్ సైడ్. కాని నాణానికి రెండో వైపు కూడా చూడాలి కదా. అదే వాస్తవ పరిస్థితులు, తెరవెనుక వాళ్లు చేసే త్యాగాలు. ప్రతి జాబ్లో ఒక టఫ్ సైడ్ ఉంటుంది, కాని ఇక్కడ వీరు ఎదుర్కొనే శారీరక, మానసిక సవాళ్లు ఈ వ్యవస్థను ఎలా నడుపుతున్నాయో తెలుసుకోవడం మనకు చాలా అవసరం. ఈ జాబ్లో అలర్ట్నెస్ అనేది లిటరలీ ప్రాణప్రదమైనది. పనిలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఒక అతిపెద్ద రైలు ప్రమాదానికి దారితీస్తుంది. రైలు ఏ మాత్రం లేటైనా, ట్రాక్లో చిన్న ఫాల్ట్ వచ్చినా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్లమీదే పడుతుంది. ఈ లెవెల్ అకౌంటబిలిటీ వల్ల వచ్చే ఆ మెంటల్ ప్రెషర్ ఊహించడానికే భయంగా ఉంటుంది. ఇక వాళ్ల లైఫ్ స్టైల్ చూస్తే పక్కనే హై స్పీడ్లో వెళ్లే రైళ్ల వల్ల కంటిన్యూస్గా ప్రాణహాని ఉంటుంది. బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తుంటారు. ఫ్యామిలీకి, పండుగలకు దూరమవడం వాళ్లకు మామూలే. దీనికి తోడు విపరీతమైన శారీరక అలసట, డస్ట్ ఎలర్జీలు. సో ఎవరైతే కంఫర్టబుల్ లైఫ్ కోరుకుంటారో ఈ రఫ్ అండ్ టఫ్ లైఫ్ స్టైల్ అస్సలు వాళ్ల కోసం కాదు. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ రైల్వే ట్రాక్ మెయింటైనర్ అనేవాళ్లు నిజంగా మన ఇండియన్ రైల్వేస్కి వెన్నెముక లాంటివారు. లక్షలాది మంది ప్రయాణికులు సేఫ్గా వాళ్ళిళ్లకు చేరుకుంటున్నారంటే దానికి కారణం వీళ్లే. ఇది రిస్కుతో కూడుకున్న పనే కావచ్చు, కానీ నేరుగా దేశానికి సేవ చేస్తున్నామనే ఒక ఎనలేని గర్వాన్ని ఇస్తుంది. ఒక సామాన్యుణ్ణి ఎంతో స్ట్రాంగ్ పర్సనాలిటీగా మార్చేస్తుంది. ఫైనల్గా ఒక పవర్ఫుల్ కొటేషన్తో ఈ ఎక్స్ప్లెయినర్ని క్లోజ్ చేద్దాం. పట్టాల మీద పరిగెత్తే రైలు కన్నా ఆ పట్టాలను కాపాడే మెయింటైనర్ గుండె చాలా గట్టిది. ఎందుకంటే ఇది కేవలం ఒక జీతం కోసం చేసే పని కాదు, ఇదొక నిరంతర యుద్ధం. మరి నెక్స్ట్ టైం మీరు హాయిగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ ఆ సురక్షిత ప్రయాణం వెనుక ప్రాణాలను పణంగా పెట్టిన ఆ అదృశ్య వీరుల శ్రమను ఒక్కసారైనా గుర్తు చేసుకుంటారు.